అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలో దుర్గా ఘాట్ వద్ద ఉన్న కృష్ణానది అనమాట. దుర్గ గుడికి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. సాయంత్రం కదా, సూర్యాస్తమయం తర్వాత నది ఎంత నిర్మలంగా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. మనసుకు చాలా ఉల్లాసంగా ఉంది. నేను ఊహించిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణానదికి హారతి ఇస్తున్నారు. నాకు తెలియదు కృష్ణానదికి హారతి ఇస్తారని. ఎప్పటి నుంచి మొదలు పెట్టారో మరి నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు కృష్ణానదికి హారతి ఇవ్వడం జరిగింది. అంతేకాదు బ్యాక్గ్రౌండ్లో సాయి కుమార్ గారి వాయిస్తో కృష్ణానది చరిత్ర, దుర్గమ్మ గుడి చరిత్ర, విజయవాడ చరిత్ర, పురాణాల్లో ఏం చెప్పబడింది అంతా చెప్పారనమాట. అది వింటూ హారతి చూడడానికి చాలా బాగుంది. ఇక్కడే నదీ స్నానం చేసి, కృష్ణానదిలో నదీ స్నానం చేసి వెనకాల స్పీకర్లో చెప్పే కథ మొత్తం వింటూ హారతి మొత్తం చూసిన తర్వాత దుర్గమ్మ దర్శనానికి వెళ్ళారనమాట. హారతి చాలా బాగా ఇచ్చారు. ముందు చిన్న దీపాలతో, అగరబత్తులతో, కర్పూరంతో, ఆ తర్వాత పెద్ద పెద్ద దీపాలతో, ఆ తర్వాత ధూపంతో హారతి ఇచ్చారు. చూడండి ఎలా ఇస్తున్నారో, చాలా బాగుంది. అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం కృష్ణమ్మని, దుర్గమ్మని.